వచ్చి వారి స్థానంలో కూర్చున్నట్లయితే ఆధీనంలో రావడం జరిగింది. కాబట్టి మరి కొద్దిసేపు మీరు ఎదురుగానే మీ సీట్ ఆశ్రమైతే కార్యక్రమం ప్రారంభిస్తుంది. దయచేసి అందరూ వచ్చి వారి వారి స్థానంలో కూర్చుకొస్తుందిగా మరి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్.
అందరికీ నమస్కారం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మరియు టీచర్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమం ప్రారంభానికి ముందు సరస్వతి పూజ చేయడం మన పాఠశాల ఆనవాయితీ.
सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ మనోహర్ గారిని వేదిక మీద అలంకరించవలసింది కోరుతున్నాం, కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కృష్ణమూర్తి గారిని, మోహన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జ్యోతి పెట్టడం తర్వాత ఇప్పుడు ప్రార్థన దగ్గరగా మైక్ దగ్గర పెట్టుకో.
ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। श्री विघ्नेश निपापाश्यं सेवकाकृतदायकं एकदन्तं उमापुत्रं नमामि नमामि गणनायकं। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पत्रपत्र विशालाक्षी पद्मकेशवर्णनी नित्यं पद्मालया देवी समां पातु सरस्वती। नित्यं पद्मालया देवी समां पातु सरस्वती। थैंक यू। మరి చాలా సంతోషకరమైన విషయం మీరంతా కూడా గ్యాదర్ అవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ ప్రకారం నెక్స్ట్ షెడ్యూల్ ఏంటంటే కండోలెన్స్ టు ద డిసీజ్డ్ స్టాఫ్ అండ్ గోల్ స్టూడెంట్స్ బై కే శంకరయ్య సార్. శంకరయ్య సార్ 1974-75 ఈ పాఠశాలలో ప్రతి చోట ప్రతి అడుగు వేసి 50 సంవత్సరాల తర్వాత ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మీరు అందరూ కూడా సహకరించారు, చాలా సంతోషం. కాకపోతే ఈరోజు మన మధ్యలో లేకుండా ఉండేటువంటి చాలామంది ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, అదేవిధంగా మన మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళకందరికీ మన సంఘం, మన సమ్మేళనం తరఫున సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వాళ్ళకు సంతాపం తెలిపాలా. మరి వాళ్ళ పేరుతో ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్తూ మరి ఆనాటి హెడ్ మాస్టర్లు మరియు మన ప్రియతమ ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈరోజు వాళ్ళ పేరు చదువుతాను. మన దగ్గర ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి లిస్ట్ మాత్రమే చెప్తున్నాను. మరి జే శేఖర్ రెడ్డి చాలా డైనమిక్ హెడ్ మాస్టర్. అదేవిధంగా ఎబినేజర్ గారు, శ్రీరామరెడ్డి గారు, పూతకోటి శ్రీరామ తెలుగు పండిట్ గారు, లింగపేట హిందీ పండితులు, నారాయణ రెడ్డి హిందీ, దేవదానం టీచర్ గారు, కుమార్ రెడ్డి తెలుగు, బాలసుబ్రహ్మణ్యం సారు, వీరరాఘవ పిళ్ళై, సరళాదేవి, సి జయరామ్ నాయుడు ఇక్కడి నుండి, వెంకటరామ నాయుడు పిఈటి గారు భాష, మరి కేశవ నాయుడు ఎస్ అని. అదేవిధంగా మాకు 6th 7th ఉండేటప్పుడు జీకే వెంకటరత్నం శెట్టి గారు ఉన్నారు. ఆయన పరిస్థితి మనకు అందుబాటులో లేరు. వారికి స్వాగతం పలుకుతాం, ఎందుకంటే ఈ విషయాలు నాకైతే అందుబాటులో లేవు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ బాలకృష్ణారెడ్డి క్లర్క్ గారు, లాలు సాహెబ్ అటెండర్ గారు. తర్వాత మరి ఏ సెక్షన్ నుండి కేవి అనురాధ నారాయణ రెడ్డి కుమార్తె, కె మణి మెడికల్ డిపార్ట్మెంటు, చంద్రబాబు రెడ్డి, ధనంజయ రెడ్డి, హేమచంద్రబాబు, హేమాద్రి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వరదరావు శెట్టి, కృష్ణమూర్తి రెడ్డి, ఇటీవలే చనిపోవాలి. అదేవిధంగా బి సెక్షన్ నుండి చెన్నకేశవ నాయుడు, గౌరీశంకర్, కృష్ణారెడ్డి, మునరత్నం రెడ్డి, నరసింహనాయుడు, రాజేందర్ రెడ్డి, మరి రామూర్తి రెడ్డి, సుబ్బయ్య చెట్టయ్య, ఏ సుబ్రహ్మణ్యం గారు. వీరందరూ కూడా ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లేనటువంటి లోటు మనకు తీర్చలేంది. వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తుంటే చాలా సంతోషపడి ఉంటారు. ఒకనాటి పూర్వ విద్యార్థులు మనం అందరూ కూడా, మరి ఈనాటి అపూర్వ సీనియర్ సిటిజన్స్ యువకులు ఇప్పుడు మేమందరూ కూడా వృద్ధులు కాదు. మరి అందరూ పంచుకోవడం చాలా సంతోషం. మీరందరూ మరి వాళ్ళకి సంతాప సూచనగా ఒక్క నిమిషం చేసి అందరూ మనకు నిలబడి వారి ఆత్మకు శాంతి కలిగించినట్టు మనం ప్రార్థన చేయాల్సింది.
థ్యాంక్ యూ సార్. మరి తర్వాత ప్రోగ్రాము ఇంట్రడక్షన్ ఆఫ్ గెస్ట్స్ ఏఎం బాలాజీ సార్. వేదికని అలంకరించినటువంటి పూజ్యులు మా గురువులు శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, శ్రీ జయరామ్ నాయుడు గారు, కేశవ నాయుడు గారి ధర్మపత్ని, అట్లానే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్ గారు, అసిస్టెంట్ సురేంద్ర గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మా సోదరులు, మిత్రులు, చిరకాల మిత్రులు, 50 సంవత్సరాలైంది వారితో పాటు వచ్చిన వారి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఇంకా ఇతరులు ఎవరైనా ఇచ్చేస్తుంటే వారికి కూడా మా నమస్కారం. ఇది ఈరోజు చాలా సుదినం మాకందరికి చెప్పాలంటే. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మా గురువులను సత్కరించుకునేటువంటి అవకాశము మాకు కల్పించినటువంటి మా గురువులు ఇక్కడికి రావడం, వారిని మేము సత్కరించుకోపోవడం అనేది చాలా మహత్తర కార్యం. దీనికి మీరందరూ కూడా సహకారం అందించి ఇన్ని రోజులు కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను మనము పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే మనకు పాఠశాలలో ఎక్కడయ్యారు మా హిందీ పండితులు లింగపల్లి సార్ వారి ధర్మపత్ని శకుంతల మేడం గారు. ఆమె కూడా మాకు 6-7 తరగతుల్లో సోషల్ క్లాస్ టీచర్గా పనిచేశారు. ఆమె రావడము మాకు చాలా సంతోషదాయకం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ మేడం. అదే ఓకే, థ్యాంక్ యూ మేడం. కోరికను మన్నించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తరువాత కార్యక్రమం మన గురువుల పరిచయం. గురు బ్రహ్మ గురు మా ప్రధానోపాధ్యాయులు. మేము 6th లో చేరినప్పుడు వెంకటరత్నం గారు ఉన్నారు. ఆయన కూడా చదువులో కూడా చాలా డిసిప్లైన్డ్, ఇక్కడ పనిచేపించి మా విద్యార్థుల యొక్క వృత్తిని కాంక్షించినటువంటి ప్రధానోపాధ్యాయులు. ఆయన చాలా చక్కగా గ్రామర్ అనే అంశము చాలా చక్కగా చెప్పేవారు. మాకు ఎప్పటికీ గుర్తున్నాయి. సూపర్లేటివ్ డిగ్రీస్, పాజిటివ్, నెగిటివ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా నేర్పించారు. తర్వాత ఆయన చాలా కమిట్మెంట్తో పనిచేసేవారు.
ప్రతిరోజు మాకనే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఉదయము సాయంత్రం స్కూల్కు ముందు స్కూల్కి తరువాత తప్పనిసరిగా ఇంటికాడ పోయి రాసులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లానే తరువాత చెప్పాలంటే మా సైన్స్ ఉపాధ్యాయులు జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కేశవుల రెడ్డి గారు, వీరొచ్చి రాఘవరెడ్డి పల్లె వాస్తవ్యులు, పెనుమూరు మండలము. అట్లనే వారు 1940లో జన్మించారు. వారి తండ్రి వచ్చి శ్రీ వరదారెడ్డి గారు, వారి తల్లి సుందరమ్మ గారు. వీరు కొంచెం అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. వచ్చినప్పుడు సార్ రాలేకపోయినా మా కొడుకు వస్తే మేము తప్పకుండా వస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినారు. ధన్యవాదాలు తల్లి. అట్లనే వారి కొడుకు, వారికి వచ్చి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు వచ్చి చాలా ఉన్నత స్థాయి ఉద్యోగంలో మన మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేసి తరువాత కూతురుపట్టుకు బదిలీ మీద వచ్చారు. కూతురుపట్టులో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళా PCR హై స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత మళ్ళా కూతురుపట్టుకు వచ్చారు. మళ్ళా కొంతకాలం ఇక్కడ కొత్తపల్లి మిట్ట, ఉండకట్టమంచి ఇన్ని హై స్కూల్స్లో పనిచేశారు. లాస్ట్లో మన పాఠశాల ఇక్కడనే రిటైర్ అయ్యారు. సుమారు 18 సంవత్సరాలు మన పాఠశాలలో వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. ఇద్దరు కూడా ఎప్పుడు బెత్తమొట్టి చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మా హెడ్ మాస్టర్ గారేమో స్ట్రిక్ట్. ఎక్కడ చిన్న పేపర్ పడినా కూడా అది ఏం తీయకుండా ఉంటే పక్కన ఏదైనా స్టూడెంట్ ఉంటే వాళ్ళు పడుతుంది తప్పకుండా. లేదు ఇంకేదన్నా మాట్లాడుతూ ఉన్నా నిలబడుకొని అలా ఇలా పెట్టేరు. అది వారి నైజం. అలా సారు బెదిరించి విద్యార్థులను దారిలో పెట్టేటువంటి వారు వచ్చి సైన్స్ పాఠ వారు ఏ డయాగ్రామ్ అయినా సునాయాసంగా బోర్డులో గీసేసి పార్ట్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళా విద్యార్థుల దగ్గర చెప్పించి చేసేటువంటి వారు. అలా ఆ విధంగా చేయడం వల్లనే మేమందరం కూడా సైన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఒకవేళ హెచ్ఎంగానే రాకపోతే ఆ రోజు NS ఉపాధ్యాయులే ఇన్ఛార్జిగా స్కూల్ను చక్కగా చూసుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా చక్కగా పనిచేసి మన అభ్యున్నతికి కృషి చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపు. లెక్కల మాస్టర్ గురించి తెలుసుకుందాము. మన విశ్వనాథ్ రెడ్డి గారు ఈ కోదండరెడ్డి కమలమ్మ గారు వారు వచ్చి 1944 సంవత్సరం జన్మించారు. నాకు తెలిసి ఈ పాఠశాలలో చదువుకున్నారో ఏమో తెలీదు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు సారు. క్లాసులు ఎక్కువగా కాంపోజిట్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత అరగంటలో పనిచేశారు. మళ్ళీ ఆ తరువాత హెచ్ఎంగా ప్రమోషన్ పొంది చాలా కాలము కొత్తకోటలో పనిచేయడం జరిగింది. అక్కడనే రిటైర్ అవ్వడం కూడా జరిగింది. సారు నిన్న చెప్తా, నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వాళ్ళు 40 మందికి పైగా ఇప్పుడు కూడా చాలామంది ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్లుగా చాలా కాలేజీలలో అని చెప్పారు. చాలా చక్కగా ఇంగ్లీషు మాట్లాడగలడు. ఆల్ రౌండ్ మన ఇండియా ప్లస్ వరల్డ్లో కూడా చాలామంది ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఇంజనీర్సు వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. అది మనం గుర్తు చేసుకోవాలి. సారు గురించి చెప్పాలంటే ఈ సార్ కానీ మా ఇంకొక లెక్కల సార్ కానీ వీళ్ళందరూ టక్ చేసుకొని వచ్చేవాళ్ళు. చాలా స్మార్ట్గా ఇంప్రెసివ్గా స్కూల్కి వచ్చేటువంటి ఇద్దరికి కాంపిటీషను లెక్కల్లో
సెలెక్ట్ సెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఒకరు క్లాస్ కంటే ఇంకొకరు క్లాస్ ఎక్కువ పర్సెంటేజ్ రావాలని పోటీ పడేటువంటి వాళ్ళు అనమాట. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో లెక్కలు చెప్పడం వల్ల మేమందరూ కూడా లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాము. ఇక మన మరొక గణిత మాస్టరు పూజ్యులు శ్రీ జయరామ్. మనం ఈ కాలంలో ఏదో చదువుకోవడం మరొక పిఎస్సీ డిగ్రీ పీజీ చేయడం చాలా గొప్ప. కానీ ఆ కాలంలో వాళ్ళు ఆ రోజుల్లో డిగ్రీ చేసి పీజీ చేసి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడం అనేది చాలా గొప్ప పని. అదేమి చిన్న పని కాదు. ఇళ్ళ దగ్గర మనకు ఆర్థికమైనటువంటి స్తోమత ఉండదు. అటువంటి పరిస్థితుల్లో చెన్నయ్య నాయుడు గారు, శ్రీ చెన్నయ్య నాయుడు గారు సుందరమ్మల కుమారుడు. ఈయన 1949లో జన్మించడం జరిగింది. దీని తరువాత మూకవారిపల్లికి చెందినటువంటి శ్రీమతి సుభాషిణి గారిని వివాహం ఆడారు. దీనికి మేడం గారు కూడా వచ్చారు. మేడం గారు నమస్తే మేడం. దీనికి ఏకైక సంతానము దైవ ప్రకాష్. వారి ప్రస్తుతము అమరాజా కంపెనీలో సిటిఓగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా, ఎంఈఓగా కూడా పనిచేశారు ప్రమోషన్లో. తర్వాత మళ్ళా హెచ్ఎంగా ఉగ్రాణంపల్లి, ఆగంపట్టల్లో, వెయ్యాల కోర్టులో మేము పునసందరి వీళ్ళందరూ కూడా కొంతమంది లెక్కలు వేసేవారు కోర్టులలో. ఆ విధంగా సారు చక్కగా లెక్కలు నేర్పించడం వల్లనే నాకు కూడా ఇప్పుడు ఆ లెక్కలు కూడా ఇప్పుడు గుర్తున్నాయి, చాలా లెక్కలు. అందువల్లనే నేను లెక్కలో 80 మార్కులు ఆ రోజుల్లో 80% తెచ్చుకున్నాను. సార్కి ధన్యవాదాలు. అట్లానే తర్వాత మన సోషల్ ఉపాధ్యాయుని గురించి తెలియజేస్తున్నాం. పూజ్యులు శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, పాల్కూరు వాస్తవ్యులు. వీరు వైటీఆర్ 1946లో శ్రీ నారాయణ స్వామి రెడ్డి గారు అట్లనే శ్రీమతి రాజమ్మ గారులకు జన్మించారు. సార్ వచ్చి వాగతాడుకు చెందినటువంటి శ్రీమతి పరమేశ్వరి గారిని వివాహమాడారు. దీనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె వచ్చి పాకాల మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. నేను పాకాల మండలంలో ఎంపీఓగా ఉన్నప్పుడు సార్ 1970లో ఎర్రజెరువుపల్లిలో ఉపాధ్యాయునిగా పనిచేసి చేరి అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళా కోటకొట్టుకు రావడం జరిగింది. ఇక్కడ చాలా కాలం పనిచేశారు సారు. మళ్ళా 2004లో ఎంఏ బోధించినటువంటి సోషల్ ఉపాధ్యాయులు వచ్చి ఎగ్నేచర్ గారు, వారి శ్రీమతి దేవదానమ్మ గారు లోయర్ క్లాసుల్లో సబ్జెక్ట్స్ చెప్పేది. వారిద్దరు కూడా మన ముందు లేరు. వారు కూడా ఎగ్నేచర్ గారి గురించి చెప్పాలంటే సోషల్ చాలా చక్కగా చెప్పేవాళ్ళు. నోట్స్ అయితే చాలా చక్కగా నోట్స్ ఇచ్చేవాడు, పాయింట్ బై పాయింట్. ప్రతిరోజు ఒక క్వశ్చన్ వచ్చి తప్పకుండా నేర్చుకొని రావాలి, విద్యార్థులు రాయాలి. ఎవరైతే రాయలేదో ఒక పాయింట్ ఒక దెబ్బని బెత్తం ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంటారు సార్. పాయింట్కు ఒక దెబ్బ తప్పకుండా కొట్టేవాడు. అందరికీ కూడా గుర్తుంటుంది. ప్రతి పాయింట్ దెబ్బ కొట్టేవాడు, రాయి పాయింట్ అలా శిక్షించేవాళ్ళు. ఆ కాలం ఆ శిక్షలు మనకు విధించడం వల్లే మనం ఉన్నత స్థాయికి చేరామని అనుకుంటాము. అలా ఈ కాలం దండించడం అనేది ఇప్పుడు మారిపోయింది సిచ్యువేషన్. తర్వాత చెప్పుకోవాలంటే మా హిందీ ఉపాధ్యాయులు శ్రీ కీర్తి శ్రేష్ఠులు శ్రీ లింగపిల్ల గారు మాకు హిందీ పండితులు. చక్కగా అచ్చిపట్టు వచ్చినట్టు చెప్పేవాళ్ళు హిందీ. వారు కూడా మన ముందు లేకపోవడం మనం చింతిస్తున్నాము. వారి శ్రీమతి గారు, శ్రీమతి శకుంతలమ్మ గారు ఈరోజు మనకు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషదాయకం. మేడం గారు కూడా లోయర్ క్లాస్లో మాకు 6, 7 తరగతులు చెప్పారు. కాకపోతే మాకు ఏమి గుర్తుండాలి ఈ కాలానికి. ఏం చెప్పారో, ఎక్కడ కొట్టారో అవన్నీ మేము మర్చిపోయాం. మేడం గారికి ధన్యవాదాలు.
ఇప్పుడు కూడా చక్కగా మేడం గారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు కూడా నేను 85 సంవత్సరాలు అయినా నా పని నేనే చేసుకుంటాను, చక్కగా ఉంటాను, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను. అది మన వృద్ధులకు అందరికీ కూడా మనం కూడా వృద్ధులే కాబట్టి ఆమె ఆదర్శం. మన పనులు మనం చేసుకోవాలి. కూర్చొని కుర్చీలో వారికి పనులు చెప్పడం, వేరే పనులు చెప్పడం, వారి దగ్గర చేయించుకోవడం అనేది మన ఆరోగ్యానికి నష్టం. మేడం చెప్పడం జరిగింది. కుమార్ దేవరెడ్డి గారు ఈ ఊరి వాస్తవ్యులు. ఆయన 9-10 తరగతుల్లో తెలుగు చెప్తున్నారు. చాలా చక్కగా ఆయన మాట్లాడేటప్పుడు గ్రామీణంతోనే మాట్లాడతారు. ఆ భాష మనకు అలానే అలవాటు కావాలనేసి చెప్పేవారు. కాబట్టి ఆయన గ్రామర్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చెప్పేటువంటి వాడు. ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించుకుంటున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా మా గురువులను కోరుకుంటూ వారందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. 74-75 ఎస్ఎస్సి బ్యాచ్ అందరూ కూడా ఇచ్చేసినారు. వాళ్ళందరూ కూడా మన సంతోషం. ఇలాంటి గొప్ప భాగ్యం కలిగినందుకు మాకు ఆనందంగా ఉంది, మీకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఒకే ఏదో చూడండి సరే సార్ మరి సార్ ఒకటి కాబట్టి వాళ్ళందరూ కూడా చూడడం అనేది చాలా ఆనందంగా. మరి మీరంతా కూడా మరి ఇంకోసారి కూడా కలుసుకోవాలి. ఇలాంటి దీపి జ్ఞాపకాలలో మధ్యలో శాస్త్రాయిగా ఉండాలి. ఇప్పుడు మన గురువులకి మా గురువులకి సన్మాన కార్యక్రమం వారి సతీమణి ఇద్దరు కూడా వేదిక మీదకి రావాలి. Thank you.
गीतकाराय गीतकत्वाय गीतगोत्राय धीमहि गूढनिर्माय गन्धभट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवीशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वकामश्रवणकरणे एकदन्ताय वक्रतुण्डाय गौरीगणनाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीगणनाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि కానీ ఇప్పుడు 3 నుంచి కూడా 10th క్లాస్ వరకు ఉంటుంది. ఆ అమ్మాయి 4th క్లాస్ చాలా చక్కగా అభినందించింది గురుప్రియ. అందరూ కూడా ఆ అమ్మాయిని ఆశీర్వదించినట్టుగా కోరుతున్నాం. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ అమ్మాయికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం ఉస్మా మేడం హలో గోల్డెన్ జూబ్లీ ఇయర్ గురుప్రియ సన్మానం చేస్తున్నారు. మరి జరిగింది. హలో చెప్పు రాజన్న. అంత లేదు నేనే ఏం చెప్పు సౌకర్యం ప్రోగ్రాంలో ఉండా. చెప్ప క్యాండిడేట్ సరేలే టీవీ ఇదే హెచ్డీనే కదా. గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్ గారికి, సహచర మిత్రులు, వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు సుమారు 50 సంవత్సరాల తర్వాత మన అన్నగారు మీరు గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి నేను కూడా ఈ పాఠశాల విద్యార్థిని. నేను కూడా ఒకసారి ఇలాంటి కార్యక్రమం జరపాలని ప్రయత్నం చేయడం, కానీ అది కొన్ని కారణాల వల్ల నేను ఆ కార్యక్రమం చేయలేకపోయాను. మరి ఈ కార్యక్రమంలో మీరు అనేక మంది కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇట్లాలేము అలసి వస్తుంది కాబట్టి ఐ ప్రే ది ఆల్మైటీ టు bestow long life, good health and bright future to all those who have attended here. Thank you very much. Thank you, sir. ప్రస్తుతం జయరామ్ రెడ్డి గారిని మాట్లాడేస్తుందిగా కోరుకుంటున్నాం.
కూడా చక్కగా ఉండాలని బాగున్నారు అందరూ చూసుకోవడం తెలుసుకోండి. నేను ఈచ్ అండ్ ఎవరిబడి ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. మీరు ఎక్కడున్నా కూడా నేను అందరూ తెలుసుకుంటూ ఉంటాను. మా హేమంత్ అయితే 10th క్లాస్ 9th క్లాస్ వెళ్ళినాడు. ఎంత దగ్గర అంటే నేను వీళ్ళ అక్క వీళ్ళు వీళ్ళ ఆయన మా కొలిగ్గు మేమంతా ఎంత క్లోజ్ ఉండేవాళ్ళము. ఆ రోజు నుండి ఇప్పుడు రాత్రి కూడా ఉన్నాను. హేమంత్లో ఒకసారి చూస్తే బాగున్నాను. అదేగా అంత నేను క్లోజ్గా ఉన్నాను కాబట్టి మీకందరికీ కూడా బాగుంటాడు. అన్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆయన దయ మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇంకా నా గురించి చెప్పాలంటే ఒక నావల్ రాయొచ్చు. మీకు నచ్చిన స్వీకరించండి, నచ్చిన వాటిని గ్రహించండి. తర్వాత నేను ఇక్కడే ఈ ఊరికి దగ్గరలోనే పాల్గొను అమనే గడిలో విద్యార్థి. నాకు కొన్ని విషయాలు చెప్పకూడదు, కూడంటే తెలియదు. అది ఎట్లా మా ఇంటి పక్కన స్కూల్కి పోతుంటే వాళ్ళతో కూడా చేయబట్టుకుని వెళ్ళిపోయినాను. స్కూల్కి పోతానే మాకు ఇక్కడ గుణసుందరి ఒక అమ్మాయి వాళ్ళ ఆయన టీచర్, గుణసుందరి వాళ్ళ ఆయన గొప్ప టీచరు, హైబ్రిడ్. ఆయన వెనకముంది ఎలిమెంట్ స్కూల్ టీచర్స్. వాళ్ళిద్దరు చదువుతో 5 వరకు చదివాను. మా ఊరు వాళ్ళంతా తయారు చేశాను. 5 అయిపోయింది. మీ ముందు పోయి 7 చదివేది ఇంకా వీటికి 7 ఉంటాయి కదా చదివేదానికని. సరే భగవంతుడి ధర్మాన ఇక్కడ హై స్కూల్ అయింది. ఇంకొక తమాషా అంటే 6వ తరగతిలో చేరే స్తోమత నాకు లేదు. 6వ తరగతిలో చేరాలంటే 3,500 రూపాయలు ఫీజు కట్టాలా, ప్రతి నెల స్పెషల్ ఫీజు కట్టాలా. అప్పుడు హైయర్ ఎలిమెంటరీ స్కూల్స్ అని ఉన్నాయి. హై స్కూల్స్ కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో 8th వరకు అది ముదిగొడవలో ఉండింది. అది మా ఊరికి దగ్గర. అందుకని అక్కడ ఫీజు వేయలేదు కూడా అక్కడ చేరినాను. 8th క్లాస్ వరకు అక్కడ చదివాను. నా 28,800 దినాలు నా వయసు. ఈ రోజుల్లో సిగ్గు లేకుండా చెప్పుకోవాలంటే ఎవరు పెట్టిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి, తిన్నాను. మిగతా రోజులంతా వస్తాయి. ఆ విధంగా 8 వరకు ఆడ పాస్ అయినాను. అప్పుడు ఈఎస్ఎల్సీ ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ మీరు తెలుసుకుంటే మంచిది. నన్ను గురించి చెప్పేది ఎడ్యుకేషన్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, రేపు ఎట్లుండబోతుంది కనపడతాను. రాజోడు కనపడతాను, మా పొలం దగ్గర కనపడతాను, ఇంకో చోటు కనపడతాను. అందరినీ మాట్లాడిస్తాను, ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తాను. మాట్లాడకపోతే కూడా వాళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాను. కాబట్టి హైయర్ ఎలిమెంటరీ స్కూల్ నుండి అక్కడ 8th పబ్లిక్ ఉంటుంది. ఈఎస్ఎల్సీ అంటారు. మీకు తెలియదు, ఈఎస్ఎల్సీ అంటే చాలా మందికి తెలియదు. ఆ పబ్లిక్లో పాస్ అయితే మళ్ళీ హై స్కూల్లో చేరవచ్చు. పబ్లిక్లో పాస్ అయిపోతున్నాడని ఒక పెద్ద హోదా కలిగిన వ్యక్తి, సర్పంచ్ లెవెల్ వ్యక్తి ఉన్నాడు. ఆయన పాపం చిన్నప్పటి నుండి నన్ను కాశీం గారి దగ్గరికి వచ్చి వీడిని 9లో చేర్చుకోండి అని చెప్పి ఈఎస్ఎల్సీ పబ్లిక్ మ్యాథ్స్. మళ్ళీ బీఈడీలో నెల్లూరు మన స్టేట్ నంబర్ 1 నాకు బీఈడీ సీట్. పోతే మా ఊర్లో మా పక్కింటి అయిన దండం పెట్టినారు. బస్సు ఎక్కి నిలువుకి పోతే బస్సులో పోయినాం. 6 మంది మేము తీసుకు తప్పిస్తాము. మీరు డబ్బు కట్టింది లాస్ట్ సైబర్ వస్తాము. బీఈడీ 75 రూపాయలు పొందబడుతున్నాం. లెక్క 10 రూపాయలు ఇప్పుడైతే లక్షలు ఈ మాత్రం రావాలి. 150 రూపాయలు గవర్నమెంట్ ఆయన పేరు ముందు రాశారు. రిటైర్ అయినందుకు ఆయన పేరే. అప్పట్లో మంచి మంచి హెడ్ మాస్టర్ ఉన్నాడు. కేశవరెడ్డి, తర్వాత ఇంకొక ఆయన ప్రసాదరావు, వీరాగయ్య, వాళ్ళందరినీ స్మరించుకోవాలి. మళ్ళీ కొలీగ్స్ కేశవరెడ్డి తీసుకునేవాళ్ళు. అంత క్లోజ్. విశ్వనాథ్ రెడ్డి కూడా నేను ఎప్పుడు సార్ వెళ్ళలేదు ఇంతవరకు. మేమిద్దరు ఒక 40 ఏళ్ళు పనిచేసాం. కేశవరెడ్డి భార్య వీళ్ళంతా మేమంతా ఒక ఫ్యామిలీ వార్త ఉన్నాము. హెడ్ మాస్టర్లు కానీ కుటుంబం వార్త ఉన్నాము. ఏదైనా ఒక ఫంక్షన్ అయితే అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. క్యారియర్ కట్టేస్తారు. పోతల పట్ల కాపురం వాళ్ళు ఊరు లేరు. అందరూ వాళ్ళు పాటుకోవాలి. ఎక్కడ ఉంటారు, తిరుపతిలోనో చిత్తూరులోనో స్టాఫ్. బ్యాడ్మింటన్ శంకర్ రెడ్డి మధ్య సెంట్రల్ వెంకటరత్నం హెడ్ మాస్టర్ నుంచి పోతా ఉంటే దాంట్లో రెడ్డి టీ వేసుకోవాలి. అంత ఆప్యాయంగా పిలిచేవాడు. ఆ విధంగా జరిగింది మా కాలం. అది విద్యార్థులు కూడా ఆ విధంగా నాకు కోఆపరేట్
కండక్ట్ చేస్తాను. ఈ స్కూల్లోనే 20 ఏళ్ళు గడిపినాను. తర్వాత హెడ్ మాస్టర్ పోయిన దాని వల్ల బయట పోయినాను. మళ్ళీ నేను ఈ ఊర్లోనే సెటిల్ అయిపోయినాను. సార్ మా ఊరికి నేల అమ్మేస్తూ ఉన్నారు, కొంచెం కొనుక్కోండి సార్, వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు అంటే మంచి మనుషులు, అన్యోన్యంగా ఉండే ఊరు. స్కూల్ కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళు టాప్ టు బాటం పెద్ద 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 పదవులకు వెళ్ళిపోయినారు పిల్లోళ్ళు. వాళ్ళు లిస్ట్ చెప్తా పోతూ ఉంటే 2 hours పడుతుంది, నాకు గుర్తుంది. అలాగే బాగా గురువు మీద ప్రజెంట్ చేసి మా తోట పెట్టాలని చెప్పి ఈ రోజు కూడా చెప్పి పెడతా ఉంటాం. 5 అది కాబట్టి మానవ జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే మన కోరికలు మన ఆశయంతో గౌరవంగా బతుకుతాము, సంతోషంగా బతుకుతాము. తర్వాత మనం జీవితం అనేది ఇప్పుడు రామరాజు ఆయన తమిళ చీఫ్ మినిస్టర్ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన ఆయన జరిగింది 5వ తరగతి. ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా మనం లేదు, నేను జరిగింది 5వ తరగతి, నేను ప్రైమ్ మినిస్టర్ కూడా ఆలోచన చాలా మంది ఉంటారు. మొన్న దాక్కున్నాడు ఆయన అబ్దుల్ కలాం. ఆయన పుస్తకం ఒకటి ఉంది, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం ఉంది. అది ఫస్ట్ ప్రతి ఒక్కరు చదవాలి పుస్తకం. ఆయన కూడా అంతే, దేశ అధ్యక్షుడిగా ఉండి కూడా చనిపోయేటప్పుడు ఆయన దగ్గర ఎంత ఉందంటే 1000-2000 రూపాయల డబ్బు ఉంది, ఒక 4-5 బ్యాంకులు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, 2 జతలు చెప్పులున్నాయి, ఏ ఎత్తుకుపోలేదు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి, మనకు తెలుగు చదివిన వాళ్ళు పేపర్ కొనే శక్తి ఉంది, కానీ టీఎండి కాడ చూసుకుని చదువుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ ఎత్తుకుని చదువుతూ ఉంటారు. అంత దూరం ఎందుకు వస్తుంది? న్యూస్ పేపర్ కొనే దండు ఎంత 5 రూపాయలు 6 రూపాయలు, నెలకి 800 రూపాయలు. ఆడ బారేసి మన ఇంటికి తెల్లగాళ్ళకి వస్తుంది. పేపర్ చదివే దాంట్లో ఎంతో విషయాలు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అబ్దుల్ కలాం అని ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాసినాడు, ఆయన జీవిత చరిత్ర. అది చదవడం తెలుస్తుంది. అదేవిధంగా అలెగ్జాండర్ ది గ్రేట్, మనం సోషల్ చదువుకుంటాం 3వ తరగతి నుండి. అలెగ్జాండర్ అనేవాడు చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన క్రిస్టియన్, చచ్చిపోయేటప్పుడు బయటికి దుంకులు పెట్టండి, ఆ దుంకుల్లో నా 2 చేతులు పెట్టండి, పైకి కనపడి చెప్పిన తర్వాత ఎందుకు చెప్పాడంటే, నా చేతులు చూడాలందరూ నేను పోయేటప్పుడు నేను ఉత్తి చేతులతోనే పోతాను, నేనే ఎత్తుకుని పోలేదు, ప్రపంచాన్ని అంతా జయించినాను, రాజ్యాలు పట్టినాను, ఎన్నో. డాక్టర్ నన్ను బతికించలేడు, అందుకని ఆ డాక్టర్ వచ్చేతనే నేను ముగిస్తా ఉన్నాను పీరుగు నన్ను. బంగారు నాణ్యాలు ఎందుకు చల్లమన్నాడంటే, ఎంత బంగారు నాణ్యాలు ఉన్నాయి మనం ఎందుకు ఏదేం లేదు, కోరికలు మనకు తగినట్టు సంపాదించుకొని కోరికలు సమాలించుకుంటే ప్రతి వయసులో కోరికలు ఉంటాయి. సో నుండి 10 సంవత్సరాలు కొన్ని కోరికలు ఉంటాయి. ఏ కోరిక ఉంటుంది? వీడు ఎప్పుడు చదవబోయేది, ఎప్పుడు బిఏ కాబోయేది, ఎప్పుడు బీటెక్ కాబోయేది, ఎప్పుడు కాపీ కాబోయేది అంటారు. 20 నుండి 30 వరకు వీడికి ఎప్పుడు పెళ్లి కాబోయేది, ఎప్పుడు ఉద్యోగం రాబోయేది, 10 లక్షలు వస్తుందండి, వీడికి ఎప్పుడు చేత రాబోయేది. 40 నుండి 50 వరకు మన వీడికి ఇంకా బిడ్డలు పుట్టలేదే, ఏం చేసేది, ఏ పుట్టలేదు. ప్రతి వయసులో ప్రతి చోట ప్రతి స్టేజ్లో కూడా టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఆ టెన్షన్ మీద మనిషి బతికేవాడికి బతుకుతారు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఈరోజు మంది రేపు కూడా మనం బతకాలా, తెల్లారితే సూర్య నమస్కారం చేస్తాం. ఎందుకు చేస్తామంటే, భగవంతుడా రేపు కూడా నేను చూడాలా, నీ దర్శనం రేపు కలగాలి నాకు అంటే మనకు ఒక దినం బతకాలనుకుంటున్నాం. ఒకే దినం మనం 1,00,000 సార్లు ధ్యానం చేయాలి, రోజుకు 1,00,000 సార్లు మనం విశ్వదైవాన్ని నామస్మరణ చేయాలి. 1,00,000 times. 1,00,000 కాకపోయినా మనం
వచ్చి ఒక 10,000 20,000 వరకు నుంచి మళ్ళీ విధంగా రోజు 4-5 ఒకసారి నేను మన ఆరోగ్యం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ వయసులో చెప్పుకోవాల్సిన అయితే జీవిత సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. తర్వాత మాట చెప్పినారు 100 మంది అర్చకులు కలిస్తే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. 100 మంది అర్చకులు అంటే తెలుసుకున్నాం ఎవరు పూజారి వాళ్ళు 100 మంది కలిస్తే ఒక ఉపాధ్యాయుడు. 100 మంది ఉపాధ్యాయులు అయితే ఒక తల్లి ఉంటాడు. 100 మంది తండ్రులు కలిస్తే ఒక తల్లి అయిపోయింది. ఆ తల్లిని గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది, పూజించాల్సింది మన ధర్మం. అది మనకు ఇప్పుడు మనలో చాలా మంది తల్లి లేదు, మనం ఏం చేయలేము. కానీ కనీసం మన బిడ్డలకైనా తల్లిదండ్రులను గౌరవించడం నేర్పిస్తే మనం మన జన్మ ఎత్తడానికి సాగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి. మేము చర్చల కార్యాన్ని వారిని స్వీకరించి వస్తుందిగా మేము కోరుకున్నాం. నేతాజీ గారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్. కూడా ఏ కార్యక్రమం జరిగినా సరే నేను ఉంటానైతే ప్రతి కార్యక్రమాలు కూడా తన పనులు వదులుకొని చేసి పాఠశాల ముందుకు వెళ్తున్నాను. ఈ సందర్భంగా 74-75 బ్యాచ్ విద్యార్థుల తరఫున, ఆ బ్యాచ్ తరఫున మరియు పాఠశాల తరఫున కూడా మా కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చాలా యాక్టివ్ ఉంటారు. ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడుతుంటారు. పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ సభ్యులు కూడా ఆ కార్యక్రమం చూసుకొని ఈరోజు వారు రావడం జరిగింది. వారికి కూడా ఈ స్వర్ణోత్సవం సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు జరిగే సన్మానం మా విశ్వాసం గుర్తొస్తారు. మా గణిత ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు. మా ఎవరైతే గారు వేరే కానీ గణిత ఉపాధ్యాయులు వారు కూడా ఈ పాఠశాల స్టూడెంట్ సార్ అదే పాఠశాల పనిచేస్తున్నారు. వారికి కూడా ఈ స్వర్ణోత్సవం సందర్భంగా